గుడ్ ఈవినింగ్. నిన్నే నా బర్త్డే అయింది. ఫుల్ గా నిన్న మొత్తం ఏడుచుకునే ఉన్నాను. ఇంకా ఏడుపులో కూడా గోరింటాకు పెట్టుకున్నాను. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తా అనేసి గోరింటాకు మాత్రం సూపర్ డూపర్ లా పండింది. మా బాబు మాత్రం నా బర్త్డే రోజే ఏడిపించారు. కామనే మాధవికి ఏదో చిన్నగా ఇదైందంట. అసలు దానికి ఇంత రచ్చ చేసింది నిన్నంతా మంచిగా గడపాల్సిందేని. మా బాబు వల్లే స్పాయిల్ అయిపోయింది. మా బావ నన్ను కసురుకోవడం వల్ల స్టార్ట్ అయిందనమాట. అసలు ఎప్పుడు కసురుకున్నానో కూడా నాకే తెలీదు. అలాంటివి తెలీదు. మా కామనే ఇలాంటివి ఎప్పుడు ఉండేవే. నేనేంటంటే ఏదైనా గొడవ అయినా అలకైనా ఏదైనా గానీ ఒక రోజే ఆ నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారితే మళ్ళీ నా డే కూడా కొత్తగా స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఎక్కువ అలకలు సిలకలు మరి నెక్స్ట్ డే ఉండవు. మా పిల్లలు ఇందాకటి నుంచి నేను చెప్తా అంటున్నారు. ఏంటి చెప్తారు ఏంటో చెప్పండి రా. హోంవర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఈవినింగ్ అయితే చాలు హోంవర్క్ లే వీళ్ళకి చేపిస్తాను. మా పిల్లల హోంవర్క్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రేపు స్కూల్ కి కావాల్సిన బుక్స్ అన్ని కూడాను బ్యాగులు కూడా సర్దేశారు. ఇంకిద్దరు సోఫాల మీదకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళకి ఈ రోజు స్నాక్స్ ఏంటంటే నిన్న నా బర్త్డే అయిందని చెప్పాను కదా, కేక్ ఉందనమాట. ఇంక ఇదే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇచ్చేస్తాను. ఆల్ ఇన్ వన్ మాధవి మాత్రం తినకుండా ఉంచేసాము. ఆల్ ఇన్ వన్ మాధవి అసలు కట్ చేయలేదు అనుకున్నానా, ఇంక మా వాళ్ళకి ఆల్ ఇన్ వన్ మాధవియే కావాలంటున్నారు. ఇంకేం చేస్తాము, ఆల్ ఇన్ వన్ ఒకరికి మాధవి ఒకరికి కట్ చేసేసాను. ఈ మాధవి ఏమో ఇదిగోండి మా చిన్నిగాడు ఉన్నాడే ఈ చిత్తరాలు సిరపుడు, మా పెద్దోడికి ఏమో ఆల్ ఇన్ వన్. అదైతే ఎడుపుల్లే అనమాట, ఫౌంటైన్ తో చేసింది కాబట్టి సో తినొచ్చు. ఇవన్నాయి కదా, ఇవి మాత్రము అవి కూడా ఎడిబులే అనుకొని నాకు ఇచ్చింది. నేను తిన్నాను కానీ అది ప్లాస్టిక్. అది జస్ట్ నోట్లో పెట్టాను ప్లాస్టిక్. నువ్వు తింటావా? నీకేమన్నా వద్దులే, నాకు కాఫీ పెట్టే. బ్లాక్ కాఫీనా పాలతోనా? పాలు ఉన్నాయా? ఉన్నాయి పాలు. పాలతో పెట్టే. నిన్న సరిగా కేకు తినలేదు, నేను చేసిన వెజ్ దమ్ బిర్యానీ సరిగా తినలేదు. మరి ఎవరి కోపం వాళ్ళకే శత్రు అంతే. మరి ఇదేం ఫస్ట్ టైం కాదు మాధవితో, నెలకు ఒకసారి లేకపోతే ఎప్పటికప్పుడు అవుతానే ఉంటే మాకు ఇది మామూలే పెళ్ళైనప్పటి నుంచి. మా బావకి కాఫీ అయితే చేసేసాను. బావా కాఫీ. గుడ్ ఈవినింగ్. బర్త్డే వ్లాగ్ ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేస్తూ నన్ను ఇంకొకసారి మళ్ళీ అన్నిటికి తిడుతున్నారు అనమాట. తిడుతూ మళ్ళీ జాగ్రత్త, రేపే వరలక్ష్మి వ్రతం అనమాట. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడాను ఈ రూమ్ లోనే ఇంకా చెయ్యాలనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము. అసలు ఈ రూమ్ ఎలాగుంది అంటే చూపిస్తాను, చూసి షాక్ అవ్వకండి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా లోపల తీగలు కట్టేసి బట్టలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మొత్తము కూడా ఈ రూమ్ అయితే చండాలంగా ఉందనమాట. ఎక్కడ చూసినా బట్టల పోగులు బట్టలే అనమాట. ఇంక ఈ రూమ్ అయితే కాస్త నీట్ గా సర్దుకోవాలి. దాంతో పాటు ఇంకా రేపు పూజకు కావాల్సిన ఫ్రూట్స్, తర్వాత పళ్ళు, ఇంకా బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ అన్ని పూజకు కావాల్సినవన్నీ కూడాను కొనుక్కోవడానికి మార్కెట్ కి కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మా బావ కాఫీ తాగేస్తే మార్కెట్ కి వెళ్తాము. ఈ లోపల నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి, అలాగే రూమ్ కూడా క్లీన్ చేసుకుని అన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇంట్లో అయితే బోల్డెన్ పనులు ఉన్నాయి. ఈ ఇంట్లో పనులన్నిటితో పాటు బయట పొల్యూషన్ అండ్ డస్ట్ ని అయితే నేను అస్సలు స్కిప్ చేయలేను. కానీ ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో నా పింపుల్స్ ని స్కిప్ చేయగలను. ఇది ఇప్పుడు న్యూ బెస్ట్ ఎవర్ ఫార్ములాలో వస్తుంది. ఇలాంటి బిజీ డేస్ లో కూడా నా స్కిన్ ఫ్రెష్ అండ్ పింపుల్ ఫ్రీగా ఉండడానికి నేను ఇది కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇది క్లినికల్లీ ప్రూవ్ అయ్యింది. జస్ట్ 5 days లోనే పింపుల్స్ ని తగ్గించడంతో పాటు మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే నో మోర్ పింపుల్ టెన్షన్. ఇది జస్ట్ నీమ్ లీవ్స్ తోనే కాకుండా నీమ్ ప్లాంట్ యొక్క 5 పవర్ఫుల్ పార్ట్స్, యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో తయారు చేస్తారు. ఇవన్నీ కలిసి పింపుల్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్. ఇది సోప్ ఫ్రీ ఫార్ములా అండ్ స్కిన్ ఫ్రెండ్లీ pH కూడా ఉంది. కాబట్టి ఇది నా స్కిన్ ని డ్రై అవ్వకుండా చాలా క్లీన్, ఫ్రెష్ అండ్ హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయస్ ఓన్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. అమేజింగ్ డిస్కౌంట్స్ కోసం ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మా పిల్లలు కేక్ కూడా తినేసి ఆడుకోవడానికి అనేసి పార్క్ కి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు నేను మా బావ అయితే మార్కెట్ కి వెళ్తాము. ఫస్ట్ ఇంకా బయట నుంచి కావాల్సినవన్నీ ఇంటికి తెచ్చేసుకుంటే ఇంట్లో ఇంకా రూమ్ క్లీన్ చేయడము, ఇంట్లో ఇంకా వంట చేసుకోవడం ఈ పనులు ఉంటాయి కాబట్టి లేట్ అయినా పర్లేదు. బయటకు వెళ్ళి పనే ముందు అయిపోవాలి. ఇంకా అందుకోసమని ఇదిగోండి సంచులు, ఇందు లోపల ఇంకా సంచి ఉందనమాట. 2 సంచులు అయితే పట్టుకుని వెళ్తున్నాను. ఇంకా ఫుల్ గా నింపేసి తెచ్చియాలి. ఇదిగోండి పార్క్ లో మా పిల్లలిద్దరు, అలాగే చోటుగాడు మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట, చిన్న బాబు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీ తమిళ ఫ్రెండ్ తో ఎందుకు ఈ మధ్య వీడియోస్ లో ఎక్కడ కనిపించట్లేదు మీ తమిళ ఫ్రెండ్ అనేసి. మా తమిళ ఫ్రెండ్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట, 3rd టైము. ఇంకా ఆవిడ పనులు, 2 పిల్లలు, మరి మామూలుగా ఉండదు కదా, అందుకోసమనే ఆవిడతో కొంచెం తక్కువగా వీడియోస్ లో ఏం కనిపించట్లేదు. అందుకే తను కూడా ఇంక మా ఇంటికి ఏం రావట్లేదు.
జోషి వెయిట్, అమ్మ నాన్న మార్కెట్కి వెళ్తారు, మీరు ఆడుకోండి ఓకేనా. రేపు మా పిల్లలకి ఇంకా CCA అనమాట, CCAకి ఫెవికాల్ పంపించమన్నారు, ఫెవికాల్ తీసుకున్నాము. తర్వాత ఇంకా రేపు తాంబూలం ఇవ్వడానికి అనేసి గిఫ్ట్ బ్యాగులు అయితే తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, తర్వాత ఇంక పసుపు కుంకుమ అన్ని వేయడానికి ఇలాగ ఇస్తే బాగుంటది అనేసి తీసుకున్నాను. ఇవి ఒక 5. నెక్స్ట్ ఇంకా నానపెట్టిన శనగలు ఇస్తాం కదా, ఇంకా శనగలు వేయడానికి, అలాగే ఇంకా ప్రసాదాలు చేస్తాం కదా, ప్రసాదాలు కూడా ఇవ్వడానికి అనేసి ఇదిగోండి బూర్లు గట్రా వేయడానికి ఇలాంటి జిప్ లాక్ కవర్స్ అయితే కొన్ని తీసుకుంటున్నాను. నిన్న కాపానికి ఫోన్ ఇసురు కొట్టాను కదా, అది కొంచెం పోయిందనమాట, రిపేర్కి ఇచ్చారు. ఇంకా అయిందా లేదనేసి కనుక్కోడానికి వచ్చారు. అవ్వలేదట, ఇంకా టైం పడుతుందట. అంటే ఏంటంటే ఆ ఫోన్ ప్రాబ్లం ఏంటంటే అందులో సిమ్లు ఉన్నాయి, కానీ ఆ సిమ్లు ఉన్నట్టు చూపించట్లేదు, దానికి సిగ్నల్స్ రావట్లేదు, నెక్స్ట్ ఛార్జింగ్ ఎక్కట్లేదు, అదనమాట ప్రాబ్లమ్. ఇచ్చారు, ఇంకా టైం పడుతుంది, టైం లగేగా అంటున్నారు. ఇంకా మెయిన్ మార్కెట్ లాగా అయితే వెళ్తున్నాము. ఇంకా బ్లౌజ్ పీసులు, బ్యాంగిల్స్ అన్ని ఇంకా కొనేస్తాం. ఆకు వక్కలు తీసుకోవడానికని వచ్చాము. ఇంకెక్కడ ఆకులు వక్కలు అన్ని దొరుకుతాయి అనమాట, ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. ఇంక పేపర్ ప్లేట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మన సైడ్ వక్కలు ఏంటంటే రౌండ్ గా చక్రాల్లాగా ఉంటాయి కదా, ఇక్కడ అలాంటి వక్కలు అయితే దొరకవు అనమాట, ఇలాగుంటాయి వక్కలు. ఇంక ఇవే తీసుకున్నాను. ఇంకా కొబ్బరికాయలు తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఒక కొబ్బరికాయ 50 రూపాయలు అంట, మరి దారుణము. చిన్నగానే ఉన్నాయిగా, 2 తీసుకో. ఇవైతే డజన్ ఉన్నాయి. అరటిపళ్ళు 70 రూపాయలు, అంటే ఒకటి 6 రూపాయలు అన్నారు అంతే. తాంబూలానికి అరటిపండు ఇంపార్టెంట్. ఆగస్ట్ వచ్చేసింది, వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ మామిడి పళ్ళు అయితే దొరుకుతున్నాయి. మామిడి పళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కొక్క కాస్ట్ అంట. అదండి ఆ రకం అయితే కేజీ 150 అంట. నీలంబర్, అదే నీలాలు అంటారు మన సైడ్. కిలో కిतना 100 रुपये 80 रुपये. ఇవి 100 రూపాయలు అంట, ఇవి 80 అంట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి తక్కువ రేటు, అవి పెద్దగా ఉన్నాయి ఎక్కువ రేటు. మేము ఎక్కువ తినేదైతే ఆ రకం మామిడి పళ్ళు అనమాట. అవి చూడడానికి బయటికి పచ్చగా ఉన్నా గానీ లోపల మాత్రం స్వీట్ గా ఉంటాయి. కేజీకి 3 మామిడి పళ్ళు తూగాయి. ఇప్పుడు 3 150 అంటే ఒకటి 50 రూపాయలు పడినట్టు. మేమైతే కేజీ యాపిల్, అలాగే కేజీ దానిమ్మ, కేజీ మామిడి పళ్ళు తీసుకున్నాము. ఫ్రూట్స్ కొనేయడం అయితే అయిపోయింది. ప్లెయిన్ బెంగిల్స్ తీసుకుంటున్నాను. ఇందులో అప్పుడు కలర్స్ వేరే దగ్గర తీసుకున్నా, లాస్ట్ ఇయర్ కలర్స్ ఉండేవి. ఇక్కడైతే గ్రీన్ రెడ్ ఉన్నాయి అంటున్నారు, వేరే కలర్స్ లేవంట. బట్ గ్రీన్ రెడ్ తీసుకుంటున్నాను. ఇంకా పువ్వులు కొనడానికి వచ్చాము. ఇక్కడైతే మన సైడ్ లాగా చామంతి పువ్వులు గట్రా ఎక్కువ దొరకవు, ఇక్కడ ఎక్కువ బంతి పువ్వులే దొరుకుతాయి. బంతి పువ్వులేమో దేవుడికి పెట్టకూడదు అంటారు. పాలు 1/2 లీటర్ సరిపోతాయి. గులాబీ పువ్వులు కూడా కావాలి, ఇవి కలర్. 3 గులాబీ పువ్వులు 20 రూపాయలు అంట. ముందు చూసింది అక్కడ 20 రూపాయలకి 3 గులాబీ పువ్వులు ఇస్తానన్నారు, ఇక్కడేమో 20కి 4 అన్నారు. అందుకోసమని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాను. కావలసినవన్నీ కూడాను నేను ఒక లిస్ట్ లాగా ఫోన్ లో నోట్స్ లో రాసుకొని వచ్చాను అనమాట. మళ్ళీ ఏది మిస్ అయిపోయినా గానీ మా బావకు తోలితే నా మీద ఫుల్ ఫైర్ అయిపోతారు. అందుకోసమనే మాక్సిమం అన్ని తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే మన సైడ్ లాగా కట్ చేసిన రెడీమేడ్ బ్లౌజ్ పీసులు అయితే దొరకవు అనమాట. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ లో మనకి ఎంత కావాలంటే అంత క్లాత్ కట్ చేసిస్తారు. ఇలా తాన్లు ఉంటాయి అనమాట. ఇంకా ఎప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ లేనా అనేసి ఈసారి ఇది చూస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే బాగుంది. ఇందులో కలర్స్ అడిగాను, ఇదిగోండి చాలా కలర్స్ అయితే తీసారనమాట. ఠీక్ హై, 5 दीजिए. येलो कलर, మెరూన్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ और ऑरेंज, ఏ नहीं चाहिए, ఏ 5. ఇవైతే డ్రెస్సులు కుట్టించుకోవడానికి కూడా బాగుండేలా ఉంది. నెక్స్ట్ టైం వచ్చి నేను తీసుకుంటాను. 80 సెంటీమీటర్స్ 100 రూపీస్ అంట, కానీ చాలా బాగుంది. క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది, మంచిగా కాటన్ మెటీరియల్. కావలసినవన్నీ తీసుకున్నట్టే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. 2 బ్యాగ్లు నిండిపోయినాయి, అదిగోండి ఆ బ్యాగ్ నిండిపోయింది, ఇక్కడ ఈ బ్యాగ్ కూడా నింపేసాము. ఇంకా రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అందుకోసమనే ఫుల్ గా మార్కెట్ లో ఎక్కడ చూసినా రాఖీలే అమ్ముతున్నారు. పిల్లలు లేకపోతే చక్కగా ఇద్దరం అయితే ఇలా బైక్ మీద వచ్చేయచ్చు. పిల్లలతో వచ్చామనుకోండి ఖచ్చితంగా కారు వేసుకునే రావాలి. మా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దలు అయ్యారు కాబట్టి అరగంట గంట అయితే చక్కగా ఉండిపోతారు. పార్క్ లో అయినా లేదంటే బయట ఆడుకొని గట్రా ఏ ప్రాబ్లం లేదు. ఇంట్లో ఉంచేసినా కానీ ఉండిపోతారు. వెనక ముందు డోర్లు వేసేసి ఇంట్లో ఒక్కొక్కసారి వదిలేస్తుంటాము. మా పిల్లలు చాలా డేస్ నుండి పానీపూరి అని కలవరిస్తున్నారు. ఇంకా అలాగా బయటకు వచ్చాము. అండ్ పానీపూరి దగ్గర ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఇంకా పానీపూరి అయితే మా పిల్లల కోసం పార్సల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. వైజాగ్ ఫ్రెండ్ హాసిని అని ఇక్కడ ఉండే వాళ్ళు అనమాట. ఆ అమ్మాయి ఏమో నాకు నేర్పించేసింది పానీపూరి.
ఇంకా నేను అలవాటు పడిపోయి నేనేమో మా పిల్లలకు నేర్పించేశాను. ఇటు నుండి వెళ్ళేటప్పుడే తింటావా అని అడిగితే తిన్నాను. అటు నుండి వచ్చేటప్పుడు నువ్వు తినపోతే మానేసే, పిల్లల కోసమైనా పార్సల్ తీసుకుని వెళ్దాం అనేసుకుని ఇక్కడ ఆపితే ఆ స్మెల్కే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా బావ అయితే పెద్దగా తినరు, మా బావకి ఇష్టం ఉండదు పానీపూరి. ఇంకా రెడీ పానీపూరి పార్సల్, ఇంటికెళ్ళి లాగించడమే. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసమని పూజకు కావాల్సినవన్నీ మాక్సిమం ఇంకా ఇంటికి వచ్చేసినట్టే. ఇంక ఇంట్లో పనులే ఉన్నాయి. మా బావేమో మా పిల్లలకి ఇంక పార్క్ నుండి అయితే తీసుకుని వచ్చేసారు. చూసారా ఏంటిది, ఫుల్ కలిసిపోయారు పాపము, ఆడుకున్నారు పార్క్ లో బాగా. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే ఇంక ఇవి తిందరు. మా పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి వెళ్ళారు. ఈ లోపల నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట. మా పెద్దోడు చిన్నోడు అంటారు, మా చిన్నోడు అంటాడు కదా, బిర్యానీ ఏదైనా చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు ఇప్పుడు పానీపూరి చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంక నేను ఫస్ట్ తింటాను. కొంచెం పెద్ద పూరీలాగా ఉన్నాయి కదా. 10కి 4, 30కి 12 ఇచ్చాడు. అమ్మ మీకోసం అక్కడ తీసుకుని వచ్చింది. ఏంటది తెలుసా? పానీపూరి తెచ్చినందుకని ఎంత హ్యాపీ ఫీల్ అవ్వలే, అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఇంకా మార్కెట్ నుంచి అయితే ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాము. ఫ్రూట్స్ అన్ని కూడాను ఇలా కవర్లతో తీసుకుని వచ్చాం కదా, ఇవైతే కాస్త ఓపెన్ చేసేస్తే గాలి తగులుతుంది. తర్వాత ఇంకా పాలు పువ్వులు ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇంక ఇవన్నీ ఫస్ట్ సర్దేస్తే ఇంకా వంట చేయాలి. మార్కెట్ నుండి ఫ్రెష్ గా పాలకూర తీసుకుని వచ్చాము. ఎప్పుడు పన్నీర్ రొటీన్ అయిపోతుంది, అందుకోసమే ఈ రోజు అయితే పాలక్ పన్నీర్ అయితే వండాలనుకుంటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ లోకి చపాతీలు చేసేసి ఈ కర్రీ వండుతా. ఫస్ట్ అయితే ఎసరు పెట్టాను. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు పాలకూరని మంచిగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఈ పాలకూర ఒక్క 2 మినిట్స్ ఇలా హాట్ వాటర్ లో పెట్టి తీస్తే సరిపోతుంది, మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా పాలక్ అయితే ఇదిగోండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది, తెలుస్తుంది కదా మనకి పాలక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాగా ఐస్ క్యూబ్స్ వేసుకున్న కూలింగ్ వాటర్ లో కనుక వేసుకుంటే ఈ గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు పాలకూర అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు పాలకూరని ఫస్ట్ మిక్సీ చేసేద్దాము. ఈ పాలకూరలోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకుంటాను. ఇదిగోండి పాలకూరని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇంక ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. పాలక్ పన్నీరు ఒకప్పుడు బాగానే చేసేదాన్ని, కానీ ఆ తర్వాత మాత్రం చాలా మానేశాను అనమాట. పాలకూరను ముందు ఉడికించి అది పేస్ట్ చేసుకుని కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక ఎండు మిరపకాయ అనమాట, ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పన్నీర్ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అలాగే మిక్సీ జార్ లో ఇంకొన్ని వాటర్ కూడా వేసుకుని ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కసూరి మేతి, టేస్ట్ కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం తాలింపులో జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే జీలకర్ర పొడి వేయట్లేదు, ఇదైతే ధనియాల పొడి కొంచెమంతా, అలాగే కొంచెమంతా పసుపు. ఆల్రెడీ మనము పాలకూర పేస్ట్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమంత కారమే నేను వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుందాము. కాసేపు మూత పెట్టి ఉడికిద్దాము, ఆయిల్ పైకి తేలినంత వరకు. కాసేపు ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి ఆయిల్ అయితే లైట్ గా పైకి తేలింది. ఈ విధంగా మనకి ఈ పాలకూర పేస్ట్ అనేది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం అంతా బటర్ కూడాను. పన్నీర్ వేసిన తర్వాత మాత్రం కాస్త నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇంకా కూర మీద మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాము. అంతే, ఇంకెక్కువ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పన్నీర్ వేసిన తర్వాత కాసేపు కర్రీ ఉడికింది, ఒకసారి మూత తీసి చూద్దాము. అంతే, పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక చపాతీలు చేసేస్తాను ఫాస్ట్ గా. చూడడానికి అయితే భలే కలర్ఫుల్ గా వచ్చింది. మనము ఆ ఐస్ వాటర్ లో కనుక పాలకూర వేయలేదనుకోండి ఈ కలర్ రాదనమాట, కొంచెం లైట్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి మంచి గ్రీన్ కలర్ బాగా వచ్చిందనమాట కలర్. ఇంక ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి పడుతుంది వర్షం. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది, ఇంక చపాతీలు చేయాలి నేను. మా పిల్లలిద్దరు కూడాను ఇక్కడ చాలా సీరియస్ గా గేమ్ ఆడుకుంటున్నారు ఐప్యాడ్ లో. మా బావేమో ఒక పక్క ఫోను, ఇంకొక పక్క ల్యాప్టాప్, ఎవరి పనులు అలా ఉన్నారు. చపాతీలు కూడా చేసేసాను. ఇంకా పాలక్ పన్నీరు చపాతీ కర్రీ అనమాట. నాయన తిన్నాక సేపు అది కాసేపు పక్కనట్టండి, తిన్నాక మళ్ళీ ఆడదు, కాసేపు ఆఫ్ సైడ్ పెట్టాలి, తినేసాక మళ్ళీ ప్లే చేసుకోవాలి. గుడ్ బాయ్స్ కదా. మంచి గ్రీన్ కలర్, డీప్ గ్రీన్ కలర్ఫుల్ గా ఉంది. సాల్ట్ కొంచెం ఎక్కువైనట్టుంది. సాల్టెడ్ బటర్ వేసాను. నెక్స్ట్ పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది.
అంత ఎక్కువ తినలేమా? లైట్ గా. ఓకే. ఏంటో మా బావ కొంచెం ఉప్పు ఎక్కువైంది అంటున్నారు. ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. చపాతీతో తింటుంటే అంతేమీ తెలియట్లేదు, కానీ కొంచెం లైట్ గా పర్లేదు. ఇదే రైస్ లో కలుపుకుంటే ఇంకా సరిపోద్ది, కరెక్ట్ సరిపోద్ది. రైస్ లో కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంది. అందరము తినేసాము. ఇప్పుడు తిని తరిగినంత వరకు ఈ రూమ్ క్లీన్ చేయాలన్నమాట. దారుణంగా క్రూరంగా ఉంది ఇది. మరి మాకు ఈ రూమే స్టోరేజ్ రూమ్ లాగా అనమాట. సేఫ్ సర్దినా గానీ ఈ రోజు సర్దాను అంటే రేపు ఎల్లుంటే కూడా మంచిగా ఉంటది. తర్వాత మళ్ళీ మామూలే. ఇక్కడ చూసారా ఇచ్చాడండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? క్లాత్ కప్పేసింది. ఇవన్నీ కూడా బట్టలు. బీరువాలో పెట్టుకోవడానికి చోటు లేక, తర్వాత అలాంటి కబోర్డ్స్ లో పెట్టుకోవడానికి స్పేస్ లేక, ఇంకేం చేయాలో తెలియక ఇలా పెట్టాను అనమాట. ఇవన్నీ బట్టలు, ఇవి బట్టలు, ఈ కింద బాక్స్ లో బట్టలు. అప్పుడు ఒకసారి ఇది అమ్మేసి అలమరా ఒకటి 3 డోర్ది చూసాము. కాకపోతే ఇది కొనడానికి ఎవరు రెడీగా లేరనమాట. చూస్తాం ఈ దసరా వరకు చూసి, ఇది లేకపోతే ఫ్రీగా అయినా ఎవరో ఒకరికి ఇచ్చేసి 3 డోర్స్ ఉన్న అలమరా ఒకటి తీసుకోవాలి. బీరువా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ బీరువా తీసుకుంటే కొన్ని బట్టలు అందులో వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఇంత దారుణంగా ఎవరైనా బట్టలు స్టోర్ చేసుకుంటారా చెప్పండి? ఆల్మోస్ట్ రూమ్ అయితే క్లీన్ చేశాను, నీట్ గానే ఉంది. ఇంకా మా పిల్లలకైతే ఇప్పుడు రైస్ పెడతాను. ఇంకా ఇక్కడ ఇది క్లీన్ చేయాల్సింది అయితే ఉంది. ఇంకొన్ని బట్టలు అయితే క్లియర్ చేయాలి, మడత పెట్టాలి. ఖాళీగా ఉన్నట్టు ఉంది కొంచెం రూమ్ ఇప్పుడైతే ఆ బట్టలన్నీ తీస్తే. రేపు ఎక్కడ పూజ అయితే ఇక్కడ ఈ ప్లేస్ లోనే లాస్ట్ ఇయర్ చేసినట్టే ఈ ప్లేస్ లోనే. పట్లవన్నీ ఏం దులపలేదు. ఆల్రెడీ ఇంతకు ముందే ఒకసారి అయితే మొత్తము క్లీన్ చేశాను అనమాట. పట్లవన్నీ దులిపేశాను. జస్ట్ రూమ్ నీట్ గా లేదనేసి రూమే నీట్ గా క్లీన్ చేశాను. ఇంక ఇప్పుడు మా బావకైతే నైట్ డ్యూటీ ఉందనమాట. డ్యూటీకి వెళ్తున్నారు. బయటేమో ఇంకా వర్షం పడుతూనే ఉంది. మధ్యలో అయితే చాలా హెవీగా పడింది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇంకా సరేనండి. బాయ్, జాగ్రత్త. బాయ్, గుడ్ నైట్. ఇంకా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఆ రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా పిల్లలిద్దరికి అన్నం కొంచెం తినిపించేశాను. ఇంక ఇప్పుడు మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పాలు అయితే వేడి చేసి ఇచ్చాను, తాగుతున్నారు. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంకా డిన్నర్ చేయగా వచ్చిన గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను అనమాట. ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ వంట అవన్నీ చేయాలి కాబట్టి రేపు పొద్దున్న శ్రావణ శుక్రవారం అనే కాదనమాట. నార్మల్ గా అయినా కానీ నైట్ పడుకునే ముందు మంచిగా గ్యాస్ స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసే పడుకుంటాను. ఇంకా అన్ని నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా ప్రస్తుతానికి అయితే వంటగదిలో ఈ రోజుకి పని అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే రేపు స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ మా పిల్లలకైతే పడుకోబెట్టేస్తాను. వీళ్ళు పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేను కొన్ని పనులు అయితే ఇంకా చేస్తాను. పదన్న మీకు బొజ్జుంటారా? ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సరే పదండి, ఇంక మీరు బజ్జండి పదండి. మా పిల్లలు అయితే పడుకుడిపోయారు. ఇంకా నేనైతే ఇదిగోండి పూజ సామాన్లన్నీ కూడాను నీట్గా వాష్ చేసేసి క్లాత్తో అయితే తుడుచుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం బ్యాక్ డ్రాప్ లోకి కొంచెం ఒక శారీ అయితే ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ శారీనే నేను బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ శారీ నేను కట్టుకున్నది తక్కువ, ఈ బ్యాక్ డ్రాప్లకి యూజ్ చేయడమే ఎక్కువ అనమాట. ఈ శారీ అయితే ఇలాగా బ్యాక్ డ్రాప్ లాగా అరేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది అరేంజ్ చేసేసి పడుకుడిపోతా. ఇంకా ఇంటికైతే మోపేమీ నేను పెట్టలేదు, రేపు పొద్దున్నే లేచాక పెడతాను. మా బాబు ఇప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత అలాగా అంటే బయటికి ఇంట్లో పర్సన్ బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే కడగకూడదు, మోపు అవన్నీ పెట్టకూడదు. అది మా అమ్మ ఎప్పుడో చెప్పిన సెంటిమెంట్, అదైతే నేను ఒక్కటి ఫాలో చేస్తాను కాబట్టి మోపేం పెట్టట్లేదు. ఇంక ఇది ఫిక్స్ చేసేసి పడుకోవడమే. శారీ అయితే ఇదిగోండి ఇలాగైతే వెనకాల బ్యాక్ డ్రాప్ లాగా అయితే పెట్టేశాను. ఇంకా ఫిక్స్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట. అంతకు ముందు ఏంటంటే ఇదిగోండి మేము డైలీ చేసుకునే పూజ ఇది ఈ పైన ఎక్కడ ఉండేది అనమాట. కాబట్టి ఇలా శారీ మొత్తం కూడా పెట్టేసేదాన్ని.
ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా కింద ఉండడం వల్ల మొత్తం శారీ పెట్టడం అవ్వలేదు, ఓన్లీ ఇలాగే హ్యాంగ్ చేయడానికి మాత్రము. అసలు ఐడియా రావడానికి మాత్రం నాకు అసలు తల పగిలిపోయింది. ఫైనల్లీ ఎలాగో అలా సెట్ చేశాను. ఇంకా ఇదిగోండి ఆల్ సెట్ అనమాట. ఇంక ఇప్పుడు పడుకుంటే రేపు తెల్లారి మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇంక ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో ఆల్రెడీ మా చిన్నడు మా పెద్దోడు అయితే చెప్పేశారు కదా. ఇంక నేను ఇప్పుడు పడుకుంటాను, మళ్ళీ రేపు తెల్లారి తలారం పెట్టుకొని లేవాలి. రేపు ప్రసాదం కోసం అనేసి గారెలు పూర్ణం బూరెలకి అయితే ఇంకా మినపగుళ్ళు అలాగే మినపగుళ్ళు బియ్యము కలిపేసి అయితే ఇప్పుడే నానేసేయాలనుకున్నాను. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ముందు రోజు నానేస్తే నెక్స్ట్ డేకి అది అలాగా పెట్టకూడదంట దేవుడి నైవేద్యాలకి. ఇంకా రేపు పొద్దున్నే 4 గంటలకైనా అలారం పెట్టుకొని ఇంకా అవన్నీ నానేయాలి. ఇప్పుడైతే అన్ని కిచెన్లో ఎందులో ఏం నానేయాలి ఏంటి అనేసి అయితే ఆల్రెడీ వేసాను, కానీ ఇంక వాటర్ పోయలేదు, అన్ని రెడీగా ఉంచాను. జస్ట్ 4 గంటలకు అలారం పెట్టుకొని లెగిసి అందులో వాటర్ పోసేసి మళ్ళీ పడుకొని మళ్ళీ కొంచెం తర్వాత లెగుస్తానమాట. ఇంకా నెక్స్ట్ డే అంటే రేపు 4 గంటలు అంటే ఇంకా రేపు శుక్రవారం అయిపోద్ది కాబట్టి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంకేంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, పూజ విధానాలు ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారు. అసలు ఒక్కొక్కరు అయితే అసలు సంబంధం లేదు, ఒకరి వీడియోకి ఒక వీడియోకి అసలు ఎలా చేయాలి ఏంటి, అసలు ఎక్కువ వీడియోలు చూస్తే మనకు కన్ఫ్యూజన్ వచ్చేది అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకోసమనే లాస్ట్ 2 ఇయర్స్గా చేశాను కదా, సేమ్ అలానే నాకు తెలిసినంతలో ఇంకేదైనా తప్పులు ఉంటే ఆ తల్లే నన్ను కరుణిస్తుంది అనేసి అయితే ఇంకా నేను ఇంకా ఎక్కువ వీడియోలు అయితే చూడదలుచుకోలేదు. ఇంకా నాకు తెలిసినంతలో నేనైతే పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎలాగో ఉన్నారు, ఏదన్నా మిస్టేక్ చేసినా కానీ ఇలా కదా అలా అక్క అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంక నేనైతే అలా చేంజ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం అయితే నేను బంతి పువ్వులు దండ వేసాను అనమాట దేవుడికి. ఇంకా అప్పుడైతే అలా పటాలకి బంతి పూలు దండ వేయొద్దు, బంతి పూలు ఓన్లీ డెకరేషన్కే అన్నారు. బంతి పూల దండ అయితే లాస్ట్ ఇయర్ అయితే వేయలేదనమాట, నేను అది మైండ్లో పెట్టుకున్నాను. అలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చెప్తే అవి అయితే నేను ఇంకా కామెంట్ల ద్వారా తెలుసుకుంటున్నాను. ఇంకా పెద్ద పెద్ద అంటే పంతులు టైపు అట్లాంటి ఉండేటోళ్ళు వీడియోలు రీల్స్ చూస్తుంటే అసలు ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారు. అసలు నాకైతే పిచ్చెక్కిపోతుంది. అందుకోసమే నేను ఇంకెవరి వీడియోలు చూడట్లేదు. ఇప్పుడైతే 3-4 వీడియోలు చూశాను, ఒక వీడియోకి అస్సలు సంబంధం లేదు. ఒక్కొక్కరు ఒక్కలా చెప్తే మనం ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి. అందుకోసమనే నేను ఎవరిని ఫాలో అవ్వాలనుకోవట్లేదు. ఇంక ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకా పడుకుంటాను. ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న మా పిల్లలకి స్కూల్కి పంపించి ప్రసాదాల హడావిడి, నేను రెడీ అవ్వాలి. ఇంకా దేవుడి దగ్గర మొత్తం కూడాను పూజ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఫుల్ పనులు ఉన్నాయి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.